నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం వల్ల టీఆర్ఎస్ పార్టీకి చాలా వరకు కోలుకోలేని దెబ్బ తగిలిందనే చెప్పాలి. ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మెల్లిగా టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జారుకుంటున్నారు. ఇలాంటి క్రమంలోనే టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ మీద ఘాటు వ్యాఖ్యలైతే చేశారు. ఇక ఇదిలా ఉంటే బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నాయకులు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ బీజేపీలో చేరిపోతూ ఉండటం ఆందోళన కలిగిస్తూనే ఉంది. దీని మీద కేసీఆర్ స్పందిస్తూ ఎంతమంది తమ పార్టీ నుంచి వెళ్లిపోయినా తమకు ఒరిగేదేమీ లేదని, వాళ్ళ ప్లేస్ లో మరొక నాయకును తయారు చేస్తామంటూ మాటలు చెబుతున్నప్పటికీ లోపల మాత్రం వాళ్ళకు తీవ్రమైన భయమైతే కలుగుతున్నట్టుగా తెలుస్తుంది. అయినా కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేలు ఇతర కీలక నాయకులు చేరికల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా బీఆర్ఎస్ మాజీ నేత ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో 15 రోజుల్లో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం తథ్యం అంటూ నాగేందర్ వ్యాఖ్యానించారు. మరో 6 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరుతారని, బీఆర్ఎస్ లో 4 లేదా 5 ఎమ్మెల్యేలు మినహా ఎవరూ మిగలరని నాగేందర్ అన్నారు. ఆత్మగౌరవం కోరుకునేవారు ఎవరు బీఆర్ఎస్ పార్టీలో ఉండరని, కేటీఆర్ ఫ్రెండ్స్ కథలన్నీ కూడా బయట పెడతానని నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుండు శ్రీధర్, సత్యం రామలింగరాజు కొడుకు వేల కోట్లు సంపాదించారని, వాటన్నింటి వివరాలు త్వరలోనే బయట పెడతానని నాగేందర్ వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. ఇక అసెంబ్లీ బడ్జెట్ సెక్షన్ లోపు బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ లో విలీనం కానుందని దానం నాగేందర్ చేస్తున్న వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. ఇక తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఈ సమయంలోనే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రేపు పార్టీ మారబోయే బీఆర్ఎస్ కు చెందిన 6 ఎమ్మెల్యేలు ఎవరు అనే దానిపైనే అందరికీ ఆసక్తి నెలకొంది. ఇక ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే హాట్ టాపిక్ గా మారింది.